యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రాంతీయ అంశాలు అంటే తెలంగాణకు సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించి చాలా అంశాల మీద ఫస్ట్ హ్యాండ్ అవగాహన ఉండాలి. దీనికి సంబంధించి తెలంగాణ ఫినాన్స్ అండ్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులకు ఒక దిశానిర్దేశం చేయడానికి ఎల్లుండి అంటే డిసెంబర్ 31వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ విద్యార్థుల కోసం వస్తున్నారు. వారి దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం 15 మంది సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ చేశారు. చాలా మందికి ఇన్ పర్సన్ ఈ విషయం తెలియజేయడం జరిగింది. అయితే ఇంకొంతమందికి ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేసే వీళ్ళు లేనందున ఎవరైతే ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు వాళ్ళ డాఫ్తో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్కి రావచ్చు. దీనికి సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్, ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముందుగానే అభ్యర్థులు తమ పేరును నమోదు చేయించుకోవడం మంచిది. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు డాఫ్తో సిఎస్బి ఐఏఎస్ అకాడమీని రేపు ఈవినింగ్ 6 o'clock లోపల కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు హరీష్ రావు గారు గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ పాలసీస్ గురించి, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల గురించి అండ్ బడ్జెటింగ్ గురించి, అంతేకాదు మంత్రిగా ప్రభుత్వ అధికారుల నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఇటువంటి అంశాలు, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆయన మనతో చర్చిస్తారు, ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.